మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారి రాశి ఫలితం ఎలా ఉంటుందో, వాళ్ళకి రాజపూజం, అవమానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహారాల గురించి గురుగారితో మాట్లాడారు. సో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ ఏడాది? ఈ సంవత్సరం కుంభం అంటే నిండు కుండ, నీళ్లు అందులో నుంచి తొనకవు బెనకవు. వారికి స్వభావం కూడా అలాగే ఉంటుంది. ఈ సంవత్సరం వారికి కుంభానికి వారికి రాశిలోని శనీశ్వరుడు సంచారం చేస్తున్నాడు. వారికి ఇంకా షడేసాత్ అనేది నడుస్తున్నది. అలాగే జన్మరాశిలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి జరుగుతున్నటువంటి ప్రమాదాల నుంచి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి కులదైవాన్ని ప్రార్థన చేస్తున్నారు. ప్రతి నెల వచ్చే అమావాస్య రోజు ఆ శనీశ్వరికి సంబంధించినటువంటి తైలాభిషేకం చేయడము. తర్వాత 3వ ఇంట ప్రస్తుతం బృహస్పతి ఉన్నాడు. ఆ బృహస్పతి కూడాను ఈ నెల 30వ తారీఖున వెళ్ళిపోతాడు ఏప్రిల్లో. మే నెల నుంచి బృహస్పతి కూడాను చతుర్థంలోకి వస్తాడు. అంటే చతుర్థ అర్ధాష్టమం అని అంటారు దాన్ని. 4వ ఇంట బృహస్పతి వస్తున్నాడు, జన్మస్థానంలో శనీశ్వరుడు ఉంటున్నాడు. కాబట్టి గురువుకు శనికి సంబంధించినటువంటి గ్రహజాపాలు చేసుకోవడం, వారికి పరిహారం చేయడం వల్ల వారు గురువుకు సంబంధించిన 16 వేల జపము, శనీశ్వరుకు సంబంధించిన 19 వేల జపము, అలాగే తైలాభిషేకము, అలాగే దత్తాత్రేయ స్వామి వారికి ఆరాధన, సాయంకాల ప్రదోష వేళలో శివారాధన చేసుకోవడము, అలాగే వారి ఇష్టదైవాన్ని నమస్కారం చేసుకోవడము, విశిష్టంగా అమ్మవారికి సంబంధించినటువంటి లలిత రహస్యనామ పారాయణం చేసుకోవడం వల్ల అన్ని రకాల బాధల నుంచి వారు బయటకు వస్తారు. అంతేకాకుండా వారికి ఈ సంవత్సరము కుంభానికి ఆదాయం 14 అయితే 14 రూపాయలు ఖర్చు, మరియు 6 రాజ్యపూజ్యం అయితే 1 మాత్రమే అవమానించే అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క రాజ్యపూజతోటి బ్లెస్సింగ్స్ అంటే పైనుంచి వారికి ఆ లోపడం అనుకున్న వారంతా కూడాను మనకు బ్లెస్సింగ్స్ చేస్తారు. కాబట్టి పెద్దల ఆశీర్వాదాలతో వారు ముందుకు వెళ్ళే అవకాశం వారికి ఒక అదృష్టంగా భావన చేయాలి. అంతేకాకుండా కుంభరాశికి అధిపతి కూడాను శనీశ్వరుడు కాబట్టి ఎంతగా ఇబ్బంది పెట్టాడు. కాబట్టి ఆ యొక్క శనీశ్వరికి నిత్య ఆరాధన చేసుకోవడం వల్ల అన్ని రకాల బాధ నుంచి బయటకు పోతారు ప్రస్తుతం ఆ యొక్క కుంభరాశి వారికి.